గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం మొదటగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తను మనకు పరిచయం అయింది. తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ అండ్ ఇప్పుడు తన థర్డ్ సినిమా ఇది. హలో అండి, హాయ్. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి? నాకు బేసిక్లీ జాతకాల మీద నమ్మకాలు, ఈ బిలీవ్స్ మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు. బట్ నా ఫస్ట్ ఫిలిం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చేసినప్పుడు నన్ను నా వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగారు, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరితో అయినా మీరు తెలుగులో వర్క్ చేయాలనుకుంటే ఎవరితో వర్క్ చేస్తారు అని అడిగినప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ నేమ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి సార్ అని. కట్ చేస్తే సినిమాకి ఒక ట్వీట్ వచ్చింది ఇంద్రగంటి సార్ నుంచి, దిస్ గర్ల్ రూపా వాజ్ ఫ్యాబులస్ ఇన్ దట్ రోల్ అని స్పెషల్గా మెన్షన్ చేస్తే నేను ఇంకా ఐ వాజ్ లైక్ ఆన్ ద క్లౌడ్ 9. ఆనందానికి ఇంకేమని చెప్పాలి, ఐ వాజ్ లైక్ డాన్సింగ్ ఆల్ అరౌండ్ అనమాట. కట్ చేస్తే సార్ అప్పుడు చెప్పారు, రూపా ఖచ్చితంగా వర్క్ చేద్దాం ఫ్యూచర్లో అని చెప్పారు సార్. బట్ ఓకే, లైక్ అంటారు కదా క్యాజువల్గా అనేసారు అట్లాగా అని నేను అనుకున్నా. బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ ఆన్ దట్ డే సార్. కట్ చేస్తే సారంగపాణి జాతకం హ్యాపెండ్ అండ్ నిజంగానే ఈ సినిమాలో చేశాను అండ్ ఇట్స్ లైక్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అని ఆ రోజు నాకు అర్థమైంది సార్. అండ్ ఇట్స్ లైక్ రియలీ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ యూ. లైక్ ఆయనకి తెలుగు పట్ల ఎంత ప్రేమ అంటే I think he's one of the few directors who has worked with who has introduced a lot of Telugu heroines into the industry, and even very precise about the dubbing as well. నేను తెలుగు అమ్మాయిని అయినా కూడా నాకు తెలుగులో ఇన్ని కొత్త పదాలు ఉన్నాయా, తెలుగులో ఇన్ని కొత్త విధాలుగా మాట్లాడగలరా అని చెప్పి తెలుగుని మళ్ళీ నాకు నేర్పించారు సార్ డబ్బింగ్ సెషన్ అన్నిట్లో కూడా. అంటే హీ లవ్స్ తెలుగు టు దాట్ లెవెల్. అండ్ ఒక బ్యూటిఫుల్ తెలుగు అచ్చ తెలుగు సినిమా మాది. అండ్ కృష్ణప్రసాద్ సార్ ఆదిత్య 369 లాంటి బ్యూటిఫుల్ ఫిలిమ్స్ని అందించారు మాకు, చైల్డ్హుడ్ మెమరీస్ అవన్నీ, వాచింగ్ ఆల్ దోస్ ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు అది రీరిలీజ్ అవుతుంది. అండ్ ఐ థింక్ అది ఇప్పుడు ఈ జనరేషన్ అందరూ కూడా వాచ్ చేసి మరింత లవ్ చేస్తారు ఆ సినిమా అని కోరుకుంటున్నాను. అండ్ సారంగపాణి జాతకం అంటే హీజ్ అ ప్రొడ్యూసర్, చాలా ప్రేమించి చేస్తారండి సినిమాలు. ఆయన సెట్కి వచ్చేటప్పుడు అంటే నాకు తెలీదు, బట్ ఆయన వచ్చేటప్పుడు చెప్తారు నాకు, ఈరోజు సీన్ ఏం జరుగుతుందో యాక్టర్స్ తెలుసుకుంటారు యూజువలీ, బట్ ఆయన ఈరోజు సీన్ ఏం జరుగుతుంది, ఏమేమి డైలాగ్స్ ఉంటాయి కూడా ఒకసారి చదువుకుని వస్తారంట ఆయన సెట్కి వచ్చేటప్పుడు. దట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. సో అంత ప్రేమించి ఆయన సినిమాని చేస్తారు చేసేటప్పుడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ సార్. అండ్ మా విందా సార్, like always smiling and very cool DOP. And ఆయన ఫ్రేమ్స్లో నాకు ఫస్ట్ ఇంద్రగంటి సార్ విందా సార్ కాంబినేషన్ అనగానే నాకు అందరు చెప్పారు, ఓకే అయిపోయింది రూపా, యూ విల్ బీ లుకింగ్ ద నీ మోస్ట్ బ్యూటిఫుల్ లుక్స్ ఉంటాయి ఈ సినిమాలో అని చెప్పారు. ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. టీజర్ లుక్స్ అన్నీ చూసి చాలా కొత్త రూపాన్ని చూస్తున్నామని చెప్పారు అందరూ. అండ్ ఇట్ వాజ్ అండ్ అవసరాల సార్, శ్రీనివాస్ సార్ అంటే చాలా ఇంటెలిజెంట్ యాక్టర్ అంటారు కదా, ఆయన ఎంత ఇంటెలిజెంట్ జోక్స్ అంటే నాకు ఆయన జోక్ సెట్స్లో ఉన్నప్పుడు మేము జోక్స్ చేసేవాళ్ళు, నాకు నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక అర్థమయ్యేవి కొన్ని జోక్స్, అప్పుడు నవ్వుకునేదాన్ని సడన్గా. అదే ఇందాక నా మీద వేశారు కదా అట్లా ఆయనకు పాపం అర్థమయ్యేది, ఈ అమ్మాయి ఇంటికి కొంచెం సీరియస్ అనుకుంటా, జోక్స్ వేస్తే సరిగ్గా నవ్వట్లేదు అనుకో, నాకు అర్థమయ్యేది కాదు సార్ ఫాస్ట్గా. సో అట్లా. And it was beautiful working with you, sir. Such energetic person you are. And ma Nivita garu, yeah, kisses to you. So and ma Ashok sir and Samira garu and Pradeep garu, అందరితో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ పిక్నిక్ వెళ్తే అందరూ సెట్స్లో ఎట్లా పిక్నిక్ వెళ్తే ఎంత ఎంజాయబుల్గా ఉంటుందో ఇంద్రగంటి సార్ సెట్ అట్లా ఉంటుంది. మేబీ దట్స్ వై అవశాల గారు హీ వాంటెడ్ టు బీ అంటే ఇన్ ద సెట్, హీ వాంటెడ్ టు బీ ఆన్ ద సెట్. అందుకనే ఇట్స్ లైక్ అంటే నేను అంటే ఇట్స్ లైక్ అది అట్లా
ఇట్స్ లైక్ ఇట్స్ సో మచ్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ లైక్ నాకు చాలా టెన్షన్ పడ్డాను సార్ ఫిలింలో ఎలా ఉంటుందా సార్, టేక్ ఓకే చెప్తారా లేదా, ఎన్ని టేక్స్ అవుతాయి ఏంటా అని చాలా చాలా భయంగా వెళ్ళాను నేను. బట్ సార్ వాజ్ లైక్ రూపా ఇది ఈ అంటే ఇట్స్ లైక్ వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్ హీ వాంట్స్ యూ టు డూ దట్ ఆన్ ద స్క్రీన్. సో ఇట్స్ ద మోస్ట్ కంఫర్టబుల్ సెట్ టు వర్క్ ఇన్. అండ్ నాకు తెలిసి ఎన్ని సినిమాలు చేసినా సార్ నేను ఐ విల్ మిస్ వర్కింగ్ విత్ యూ. మళ్ళీ అయ్యో సార్ సెట్లో అయితే ఇట్లా ఉండేది, ఇట్లా హ్యాపీగా చేసామే అని నేను ఐ విల్ రికాల్ ఎవ్రీ మూమెంట్ సార్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా సారంగపాణి, son of Pinakapani, yes. So the day one nunchi it's like I call him man of versatility. చెప్తాను చాలాసార్లు చెప్పాను. He doesn't agree that fast doesn't agree that, but the thing is యా నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఓకే, సో హీ డజంట్ అగ్రీ దట్, బట్ ద థింగ్ ఈస్ హీస్ ట్రూలీ వర్సటైల్ యాక్టర్ అండి. ద డే వన్ నుంచి లైక్ ఫ్రమ్ మల్లేశం, ఫ్రమ్ బీయింగ్ అ కామెడీ యాక్టర్ యూ చోజ్ అ ఫిలిం లైక్ మల్లేశం, and he has again entertained audience with which is a critically and commercially work in a film. Cut cheste he did a Save the Tiger series, and ఎంతమంది నేను యూకే వెళ్ళినప్పుడు ద ఫ్యామిలీస్ ఆర్ లవింగ్ ఇట్, ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయారు. కట్ చేస్తే దాని తర్వాత అగైన్ యూ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మెనీ ఫిలిమ్స్. No, it's not like that. So yeah. సో అండ్ ఇప్పుడు కోర్ట్తో లైక్ మొత్తం బాక్స్ ఆఫీస్ మొత్తం దుమ్ము దులిపేస్తున్నారు కోర్ట్తో. ఇట్స్ లైక్ ఆడియన్స్ ఆర్ లవింగ్ ఇట్. మిడ్ నైట్ షోస్లో కూడా దర్శి అంటారు అయితే విజిల్స్ వస్తున్నాయి థియేటర్లో. సో ఇక సారంగపాణి తర్వాత అండ్ హీఈస్ ఎక్స్పెరిమెంటింగ్. బట్ మనం అందరం దర్శిని లవ్ చేసింది తన కామెడీ టైమింగ్కి. సో ఆ కామెడీ టైమింగ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సినిమాలో చూడాలని చాలామంది ఆడియన్స్ కోరుకుంటున్నారు. అంటే ఈవెన్ మీ ఐ ఆల్సో వాంట్ టు సీ యూ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. సో ఆ ఫుల్ కామెడీ టైమింగ్తో ఫుల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతాడు ఈ సారంగపాణి జాతకంలో. సో ఈ సమ్మర్కి ఒక వెరీ కూల్ ఫిలిం అండ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్. ఐఎమ్ పర్సనలీ అ ఫ్యాన్ ఆఫ్ హిజ్ బ్యూటిఫుల్ సాంగ్స్. సమ్మోహనంలో అన్ని సాంగ్స్, ఈవెన్ నాకు ఆ బ్రేకప్ సాంగ్ ఎన్నిసార్లు కనులలో తడిగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి ఆ సాంగ్స్ అన్నీ కూడా సార్. సచ్ వండర్ఫుల్ మ్యూజిక్స్. అండ్ నాకు ఈ దీంట్లో కూడా సంచారి సాంగ్ కానీ సారంగో కానీ ఇట్స్ రిసీవింగ్ హ్యూజ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాట్. అండ్ సమ్మర్లో April 18th థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా మీరందరూ సారంగపాణి జాతకం వాచ్ చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నేనైతే పర్సనల్గా ఎగ్జామ్ అయిపోయాను, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎగ్గరేసి థియేటర్కి ఫస్ట్ వెళ్ళి సినిమా చూస్తాను. సో మీరు కూడా అలాంటి ఒక సినిమా కోసమే వెయిట్ చేస్తారని తెలుసు. సో తప్పకుండా దిస్ ఫిలిం ఇస్ ఫర్ యూ. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ April 18th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రూపా.